ఏ తల్లిలో కూడా లోపాలు ఉండవు. ఆ తల్లిపాలు తాగి ఎదిగి వృద్ధిలోకి వచ్చి నలుగురి చేత ఆహా అనిపించుకుని కొన్నిసార్లు విమర్శింపజేయబడి ఇన్నైనా మనం తల్లి బిడ్డలమే. ఇప్పుడు నా తల్లిని నేను తిట్టలేను. ఎదిగిన కురవాడిగా నా తల్లి తప్పు చేస్తోందని తిట్టలేను. మదర్ ఇండస్ట్రీ అంటాం కదా, అవును. ఆ మదర్ ఇండస్ట్రీని తిట్టలేను, బట్ నేను పొగడలేను. మీరు అడిగితే సమాధానం దానికి చెప్పలేను. కానీ మీకు ఏదో ఒక కనీసం మా మనోవేదన కలిగిస్తూ ఉండాలి. సందేహమే ఉంది, సందేహం లేదు. ఏంటి ఇలా జరుగుతుంది అసలు? ఈ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఎలా పతనం అని అనకపోయినా ఎలా దిగజారింది అన్నది? దిగజారడం మాత్రం ఖాయం. కారణం అంటే అవుట్లుక్ ఈజ్ ఆల్టుగెదర్ డిఫరెంట్. ఇదివరకు అప్పుడు కళతోనే పని, ఇప్పుడు కళతోనే పని. ఈవెన్ చెడు పిక్చర్లో కూడా కళ ఉంటుంది. పెయింటింగ్ బాగుండకపోవచ్చు కానీ మాత్రం కలర్స్తో వచ్చేది కదా, దట్స్ నాట్ బైట్స్. అంచేత ఇప్పుడు పిక్చర్ తీయడం కళే, అప్పుడు పిక్చర్ తీయడం కళే. కానీ అప్పుడు వ్యాపారమే, ఇప్పుడు వ్యాపారమే. ఆ వ్యాపార ధోరణిలో ఇప్పుడు ఎవరేమైపోయినా పర్వాలేదు అనుకునే స్థితి వచ్చింది ఇప్పుడు.